ఇక తెలంగాణ ప్రజలారా జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలను అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం అయితే సాగిస్తుంది, అటు కాంగ్రెస్ పార్టీ కూడా సాగిస్తూ ఉంది. ఇక ఇంట్లో మొత్తం పార్టీలు అయితే ప్రచారాలు అయితే ఎత్తున్నాయి, కేవలం ఎన్నికల టైంలోనే ఉంటుంది కాబట్టి అది అందరూ తెలిసిన ముచ్చటనే. ఇక ఇందులో భాగంగానే అయితే ఇరు పార్టీలు మొత్తం తీవ్ర స్థాయిలో ఒకరి మీద ఒక ధ్వజం అయితే ఎత్తుకుంటారు. అది ఏందనైతే ఒకసారి చూద్దాం. ఆడబిడ్డను ఆహ్వానిస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే. కేటీఆర్ అంటుండే ఏంటంటే ఆడబిడ్డను అవమానిస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే. భర్త చనిపోయిన మాగంటి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారు కేటీఆర్. ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఎన్నికలు వస్తే ప్రజలను బెదిరిస్తున్నారు, అన్ని బంద్ పెడతామని సీఎం అంటున్నాడు, రాజులా ఫీల్ అవుతున్నాడు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో సునీత గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే అయ్యా కేటీఆర్ గారు, మీరు అంతా ఆడబిడ్డ కోసం ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, సరే మీకు కూడా ఏం చెప్తుండే రేవంత్ రెడ్డి ఏమంటుండు? మీ ఇద్దరు నిన్న ప్రచారం అయితే నిర్వహించారు. మీకు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే సొంత చెల్లెకే అన్యాయం చేసిండు. రేవంత్ అంటున్న మాటలు ఏంటంటే సొంత చెల్లెకే అన్యాయం చేసిండు, పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. సరే వీళ్ళిద్దరు ముచ్చట్లు ఇట్లున్నాయి చూడుర్రి, ఇటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డను అవమానిస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందని కేటీఆర్ అంటుండు, సొంత చెల్లెకే అన్యాయం చేసిందని పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. కేటీఆర్ ఇందులో ఈ వర్షం తీసుకుంటే నీ సొంత చెల్లె కల్వకుంట్ల కవిత, నీ సొంత చెల్లెకు నువ్వు మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిర్రు? పార్టీల నుంచి సస్పెండ్ చేసి పంపించిరా ఆమెను. మీ సొంత చెల్లె అయినటువంటి భర్త కొంటే యాప్ చేసినావు. ఇది కాదా కేటీఆర్ నీ చరిత్ర? మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లనన్నా గెలవాలని చెప్పి తీవ్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడపిల్లలను అవమానిస్తుర్రు, ఏడిస్తే డ్రామాలు అంటుర్రు అని చెప్పి మీరు అంటుర్రు. అటు కాంగ్రెస్ పార్టీలు ఎవరు అంటుర్రా ఎవరు పోతుర్రో తెలియదు, కానీ మీరైతే అంటుర్రు. అంటే ఇంత దిగజారి రాజకీయాలు చేస్తుర్రు. మీకు రేవంత్ రెడ్డి అంటుండు ఏమంటుండు? సొంత చెల్లెకే అన్యాయం చేసిండు, పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? సీఎం అయితే అంటుండు. ఎందుకంటే ఇది అందరు తెలిసిన గత కొంత కాలం నుంచి కవిత కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఎంత హాట్ టాపిక్గా మారిందంటే సొంత చెల్లెను సస్పెండ్ చేశారంటే ఇది ఘనత బీఆర్ఎస్ పార్టీదే. వీళ్ళు మళ్ళా పక్క వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు పక్క వాళ్ళను పక్క ఆడబిడ్డకు న్యాయం చేస్తాడని చెప్పి అయితే రేవంత్ రెడ్డి అయితే గట్టిగానే వేసుకుని ఆయన యాంగిల్లా మాగంటి సునీతను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని, ఆడబిడ్డను అవమానిస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోతే జూబ్లీహిల్స్కు ఎన్నికలు వచ్చినాయి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సునీతను కేటీఆర్ టికెట్ ఇచ్చిండు. భర్త చనిపోయిన సునీత ఏడిస్తే దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారు. ఇది కేటీఆర్ డ్రామా అనేది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇక రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఈ దుర్మార్గులు చేసిన మోసం అన్యాయంపై సొంత చెల్లె కవిత ఇప్పుడు ఇల్లు తిరుగుతూ కంటతడి పెడుతున్నదని నిన్నగాక మొన్న ఆమె మహబూబ్ నగర్ వచ్చి ఏడ్చింది. ఆ ఆడబిడ్డ అయిన పట్టింపుపై ఆరోపణలు చేయదు. ఎంత బాధ ఉన్నా తనలోనే దిగమింగుకొని పుట్టింటి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ దుర్మార్గులు ఆ ఆడబిడ్డను ఎంత కష్టపెట్టి ఉంటారో ఆలోచించండి. అందుకే ఆమె బయటకు వచ్చి వీళ్ళ భాగవతం చెప్తున్నది. తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకున్న దుర్మార్గులు వీళ్ళని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. రేవంత్ అయితే అంటున్నాడు, ఆడబిడ్డను మీరు ఎంత ఇబ్బంది పెట్టిర్రో అంటే ఆమె అంతా ఏడుస్తుంది బయటకు వచ్చి, తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించిండు అని చెప్పి అయితే సీఎం అయితే అంటుండు. ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటిపై ఆరోపణలు చేయదు, కానీ కవిత బయటకు వచ్చి ఏడుస్తున్నదంటే కేటీఆర్ ఎంత కష్టపెట్టిండో. రైట్, ఒక ఆడబిడ్డ నార్మల్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళు చూసుకుంటారు, కానీ పుట్టింటిలో ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చి ఏడుస్తుందంటే ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారో. ఆ పీజీఆర్ కుటుంబాన్ని ఎన్నెలో నిలబెట్టి దుర్మార్గుడు కేసీఆర్ మొదటి టర్మ్లో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. రైట్, ఎవరికి ఇచ్చిరా కేటీఆర్? మీరు మొదటి టర్మ్లో సీఎం అంటున్నాడు కరెక్టే కదా, మీరు ఎవరికి ఇచ్చిర్రు మంత్రి పదవి? ఆడపిల్లలకు ఎవరికి ఇచ్చిర్రు?
అలాంటి వాళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? కిషన్ రెడ్డి గల్లీలో తిరుగుతాడు కాదు, ఢిల్లీ నుంచి నిధులు తీసుకురా, బోరబండ చౌరస్తాకు పీజీఆర్ పేరు పెడదామని విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన. బోరబండకు సంబంధించిన అక్కడ పీజీఆర్ పేరు పెడతాడ రేవంత్ రెడ్డి అయితే. కానీ రేవంత్ రెడ్డి తన ఆంగిలను అయితే గట్టిగానైతే ఏడ్చుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలోనే ఒక ఆడబిడ్డని ఇంత ఇబ్బంది పెట్టిరు, వీళ్ళు పక్కపంటి వాళ్ళకు న్యాయం చేస్తారా? ఆడబిడ్డకు పక్కపంటి ఆడబిడ్డకు న్యాయం చేస్తారా అని చెప్పి అయితే రేవంత్ అయితే అరుచుకున్నాడు. అటు కేటీఆర్ అంటే ఇటు రేవంత్ అరుచుకుండు. వీళ్ళ ఇక జూబ్లీస్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాం ఇక మరి వీళ్ళ ప్రచారాలు ఇట్లనే, అంటే ప్రచారాలు అయిపోతే ఆడ రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఇక తర్వాత మరి ఈ ఆడబిడ్డలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ ఆడబిడ్డలు ఇంత ప్రియారిటీ ఇచ్చి ఇప్పుడున్నట్టు అప్పుడుంటారా? ఇక ఎన్నికలు అయిపోగానే కథ మళ్ళీ వాళ్ళని దరిదాపులో కూడా రానియరా? చూద్దాం మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆడపిల్లల మీద ఎంత ప్రేమ ఒలకబోతుర్రో ఇదే ప్రేమ మరి తర్వాత ఉంటుందా చూద్దాం.